హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు లైఫ్ ఆఫ్ ఎంఎన్ ఛానల్. ఈరోజు మనము వెజిటేబుల్ పులావ్ రెస్టారెంట్ స్టైల్లో ఎలా చేయాలో చూసేద్దామా. కావాల్సిన పదార్థాలు ఏంటో చూసేద్దామా. ఆనియన్, పొటాటో, టమాటో, బీన్స్, నానబెట్టుకున్న బఠానీ, క్యారెట్ అండ్ అల్లం వెల్లుల్లి పేస్ట్. ఇది ఇలా పక్కన పెట్టేసుకొని రైస్ కోసం వాటర్ కావాలి కదండి. అందులో నేనేం చేస్తున్నానంటే ఈ స్పైసెస్ అనేవి రైస్లో డైరెక్ట్గా వేసేయకుండా ఇలా వాటర్లో బాయిల్ చేసి వేస్తున్నాను. అలా చేయడం వల్ల రైస్కి మంచి టేస్ట్ వస్తుంది, అంతేకాకుండా తినేటప్పుడు పంటి కిందకి రాకుండా ఉంటాయి. సో ఇలా చేయడం వల్ల మంచి టేస్ట్ వస్తుంది. అది అలా పక్కన పెట్టేసుకొని కుక్కర్ పెట్టుకొని 3 టేబుల్ స్పూన్ ఆఫ్ ఆయిల్ వేసుకోండి. అది వేడెక్కాక ఆవాలు, జీలకర్ర చిటపటలాడనివ్వాలి. తర్వాత ఆనియన్స్ వేసుకొని కొంచెం మగ్గనివ్వండి. తర్వాత బఠానీ వేసుకోండి. కొంచెం మగ్గాక బీన్స్ వేసుకోండి. తర్వాత క్యారెట్ వేసుకోండి. తర్వాత పొటాటో వేసుకోండి. తర్వాత టమాటో అండ్ అల్లం వెల్లుల్లి పేస్ట్. నేను 2 టేబుల్ స్పూన్ వేస్తున్నానండి. మీకు ఎంత టేస్ట్ కావాలి, ఎంత మసాలా కావాలి అనుకుంటే అంత వేసుకోండి, టేస్ట్కి తగ్గట్టు అంతా వేసుకొని ఇలా కలిపేసుకోండి. ఇలా కలిపేసుకొని కొంతసేపు వేయాలి. గరం మసాలా, నెక్స్ట్ పసుపు వేసుకొని తగినంత ఉప్పు వేసుకోండి. అన్నీ వేసేసుకున్నాక ఇలా బాగా కలుపుకొని మూత పెట్టేసుకొని కొంతసేపు మగ్గనివ్వండి. 5 మినిట్స్ తర్వాత చూస్తే ఇలా మగ్గాయండి. తర్వాత ముందుగా నానబెట్టుకున్న రైస్ వేయండి. నేను 2 గ్లాసెస్ రైస్ వేసుకున్నా, దానికి 3 గ్లాసెస్ ఆఫ్ వాటర్ వేసుకున్నా. వేసుకున్నాక అంతా కలుపుకోండి ఈక్వల్గా. తర్వాత ముందుగా బాయిల్ అవుతున్న వాటర్ చూసారుగా, వాటర్ కలర్ కూడా మారిపోయింది. ఆ స్పైసెస్లో ఉన్న స్పైసెస్ అంతా బాగా అబ్జర్వ్ చేసుకుంది. తర్వాత స్టైన్ చేసుకొని కుక్కర్లో వేసేసుకోండి. ఇలా వేసేసుకున్నాక ఇది బాగా కలుపుకొని అంతా బాగా కలిసేలాగా కలుపుకొని మూత పెట్టేసుకొని 3 విజిల్ రావాలండి. చూసారు, 3 విజిల్స్ అయ్యాక చూసేద్దామా ఎలా వచ్చిందో. చూసారుగా ఇలా రెస్టారెంట్ స్టైల్లో వచ్చిందో. తర్వాత గార్నిష్ కోసం కొంచెం కొత్తిమీర వేసుకోండి. ఇలా ట్రై చేయండి, చాలా